ఇన్వెస్టింగ్ మొదలు పెట్టాలంటే వేలల్లో లక్షల్లో డబ్బు ఉండాలనుకుంటున్నారా? అయితే మీరు పొరపాటు పడినట్లే. కేవలం ఒక బిర్యానీ ధరతో కూడా మీరు ఇన్వెస్టర్ అయిపోవచ్చండి. చాలామంది డబ్బులు సేవ్ అయ్యాక పెట్టుబడి పెడదామని అయిపోతారు. కానీ నిజం ఏమిటంటే మ్యూచువల్ ఫండ్లలో కానీ సిప్ ద్వారా లేదా ఈటీఎఫ్లో కేవలం 100 రూపాయలతో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయవచ్చు. అవును, మీరన్నది నిజమే. నెలకు 100 రూపాయలు లేదా 500 రూపాయలు ఇది ఎవరికైనా సాధ్యమే. అవునా కదా? కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకవేళ మీరు డైరెక్ట్గా స్టాక్స్లో వెళ్ళాలనుకుంటే ఆ కంపెనీ షేర్ ప్రైస్ ఎంత ఉంటే అంత తక్కువతో మొదలు పెట్టవచ్చు. కొన్ని పెన్నీ స్టాక్స్ అయితే కేవలం 10 రూపాయల్లో కూడా ఉంటాయి. అవునా కాదా? నిజం చెప్పండి, గుర్తుంచుకోండి. ఎంత ఎక్కువ అమౌంట్తో మొదలు పెట్టాము అన్నది కాదు, ఓకే, ఎంత త్వరగా మొదలు పెట్టాము అన్నదే ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. మీరు మీ మొదటి 100 రూపాయలు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.